వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు రవ పూరి చేయడం చూపిపోతానండి. రవ పూరి ఎలా చేయడం చూపిస్తాను. సో రవ పూరి కావాల్సిన పదార్థాలు ఏంటని చూస్తాం. ఇక్కడ నేను ఒక పెద్ద కప్పులో నేను రవ తీసుకున్నానండి. ఇది సూజీ రవ, సన్న రవ తీసుకున్నాను నేను. దీనికి ఒక కప్ పాలు తీసుకున్నా ఈక్వల్గా. ఒక హాఫ్ స్పూన్ చిన్న ఒక క్వార్టర్ స్పూన్ అంత షుగర్, క్వార్టర్ స్పూన్ అంత సాల్ట్. ఇక్కడ నేను ఒక స్పూన్ మైదా పౌడర్, ఒక స్పూన్ రైస్ పౌడర్ తీసుకున్నాను. రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో నేను రవ యాడ్ చేసుకుంటున్నాను. రవ్వ, సాల్ట్ అండ్ షుగర్, మైదా పౌడర్ అండ్ బియ్యం పౌడర్. ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత నేను పాలు వేసుకున్నామండి. సో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి పాలు యాడ్ చేసుకున్నాం. ఇక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు, పచ్చపాలు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని పాలు ఏం కాంచలేదు నేను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని రవ్వ పాలు మంచిగా పీల్చుకుంటుంది కాబట్టి దీన్ని మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు మనం పక్కకు పెట్టేస్తాం. అయిపోయింది, మిక్స్ చేస్తాం. ఇప్పుడు ఈ పాలు మంచిగా దీన్ని రవ్వలో మంచి పీల్చుకోవాలండి. ఇది మంచిగా పీల్చుకునే వరకు మనం దీని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. 10 నిమిషాలు పక్క పెట్టి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని లేకపోతే మీరు మంచి ఒక పొడిగుడ్డ తీసుకొని దాన్ని తడిపేసి మీరు దాన్ని తడిపిన గుడ్డ కూడా దీన్ని మూసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మూసుకున్న తర్వాత మీరు 10 నిమిషాల తర్వాత మనం చూపిస్తాం ఎలా ఏం చేద్దామని. సో ఇప్పుడు ఇది మంచిగా నానిందండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం మంచిగా దాన్ని చపాతీ పిండిలాగా పిసుకోవాలండి. పిసుకుతే మన చపాతీ పిండిలా మంచిగా వస్తాయి. చపాతీ పిండిలాగా తీసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మీ అంటుకు చేతికి ఉంటుంది, కొద్దిగా దీనికి ఆయిల్ యాడ్ చేసుకోండి. చేతికి ఆయిల్ వేసుకొని మంచిగా దీన్ని చపాతీ పిండి ఎలా పీసుకుంటాం మనం అంత గట్టిగా ఉండకూడదు, అంత సాఫ్ట్గా ఉండకూడదు. మనం పూరి పిండి కొంచెం లేతగా పీసుకోవాలి. మేము పీసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, మనకి ఇప్పుడు ఇలా పిండి అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇలా మనం. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు సపోజ్ మీకు ఇలా పర్ఫెక్ట్ రాలేదంటే 1 స్పూన్ 2 స్పూన్ అంతా చపాతీ పిండి యాడ్ చేసుకోండి, మీరు ప్రాబ్లం లేదు. మేము చపాతీ పిండి యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ కలర్ వైట్ కలర్ అనేది మీకు కొంచెం చేంజ్ అవుతాయి. ఇది అయితే మీకు పాలు వేసినది రవ్వ కాబట్టి వైట్గా మంచిగా వస్తాయండి. ఇది బొడ్డుగా మంచిగా పేలుతాయి. పూరి కూడా మంచిగా వస్తాయి, బోల్గా వస్తుంది. మీకు క్రిస్పీనెస్ కూడా మీకు చాలా బాగుంటుంది. రండి ఎలా చేయడం చూపిస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆయిల్ కడాయి పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. సో ఆయిల్ వేడైన తర్వాత దీన్ని మనం చపాతీ లాగా పూరి లాగా మనం దీన్ని చిన్నగా మీరు చపాతీ లాగా పెద్ద చేసి చిన్నగా మీకు ఎంత సైజ్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. లేదంటే పూరిలాగా మీరు చిన్నగా కూడా ఎంత సైజు కావాలో అంత సైజు కావాలని చేసి మీరు ఫ్రై చేసుకోవచ్చండి. రండి ఎలా చేయడం చూపిస్తాం. చూడండి, ఇలా సన్నగా తరగాలి. ఇది కొంచెం సన్నగానే, పూరి మనకు పిండి కాదు కాబట్టి ఇది రవ కాబట్టి కొంచెం సన్నగానే పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు ఆయిల్ వేడైంది, నేను ఆయిల్ డిప్ చేసుకుంటున్నాను. సో ఇలాగే మీరు అన్ని చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను.
అన్నీ ఆఫ్ ఆఫ్ అన్ని. సో వేడి వేడి పూరి అయితే రవ్వ పూరి రెడీ అయిపోయిందండి. దీనికి చికెన్ గ్రేవీ చికెన్ తొక్కు బాగుంటుంది. నేను చికెన్ సర్వ్ చేసుకున్నాను. మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.